హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. సో అందరూ యూట్యూబర్స్ అయితే వరలక్ష్మి వ్రతం వీడియోస్ పెట్టేశారనమాట. అందరికన్నా లాస్ట్ పెట్టేది నేనే అనుకుంటా. సో ఎందుకు ఇంత లేట్ అయ్యింది అంటే, నేను ఫస్ట్ వారం సెకండ్ వారం చేయలేకపోయినాను అనమాట. సో నాకు హెల్త్ బాగాలేదు అండ్ ఇంకో వీక్ కుదరలేదు అండ్ థర్డ్ వీక్ కూడా కుదరలేదు. లియాన్కి ఫీవర్ ఉండే. కానీ ఈ సంవత్సరం అట్లా మిస్ చేసుకోవద్దు, అట్లా ఆపద్దు అనేసి అంటారు కదా. అందుకని చెప్పి కలసం పెట్టకుండా ఓన్లీ ఈసారి మాత్రం సింపుల్గా ఇట్లా టేబుల్ మీదనే అమ్మవారి ఫోటో పెట్టుకొని అటు ఇటు ఎలిఫెంట్ బొమ్మలు పెట్టుకొని సింపుల్గా పూజ చేసుకున్నాను అనమాట. అండ్ అమ్మవారికి శారీ కూడా నేను ఆ శారీ కొని 1 year అవుతుంది అనమాట. సో అది ఇప్పుడు అమ్మవారికి సమర్పించినాను. అండ్ నేను కూడా ఒక కొత్త శారీ కట్టుకొని ఇంకా ఇంట్లో అయితే సింపుల్గా నా పూజా విధానం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ లియన్కి కూడా ఇంకా పూజ అయిపోయాక ఇక్కడ దండం పెట్టున్నాను అనమాట. లియన్ చాలా డల్గా ఉన్నాడు. సో లియన్కి ఏమైంది, అసలు ఎందుకు ఇంత డల్గా అయిపోయాడు అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ వెదర్ బాగాలేదు కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక 2-3 weeks నుంచి మా ఫ్యామిలీ పరిస్థితి ఏది బాగాలేదండి హెల్త్ పరంగా. సో ఏం జరిగింది అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతం అమ్మవారి డెకరేషన్ ఎలా ఉందో నాతో చెప్పండి. చాలా సింపుల్గా చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా బాగా చేసుకున్నాను. ఈ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువగా మంచిగా చేసుకుందాం, చాలామందిని పిలుద్దాం అనుకున్నాను కానీ హెల్త్ అస్సలు సహకరించలేదండి. అండ్ మాకు టైం కూడా బాగాలేదు. సో అందుకని చెప్పి ఓన్లీ 2-3 మాత్రమే పసుపు బొట్టిచ్చేసి ఇట్లా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మొత్తానికి చేయకుండా ఉండి ఈ ఇయర్ చేయలేదు అన్నదానికన్నా నేను ఈసారి చేసుకున్నాను కానీ మామూలుగా చేసుకున్నాను అన్నది బెటర్ కదా. సో అందుకని చెప్పేసి వదిలేసుకొని ఉండడం కన్నా కొంచెం అయితే నేను ఇట్లా కలసం పెట్టకుండా ఉట్టి ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అనేసి నేను ఇట్లాగా యూట్యూబ్లో వీడియోస్ చూశాను. సో కలసం ఏం పెట్టకుండా ఇట్లా పూజ అయితే చేసుకున్నాను. అండ్ కథ కూడా ఖచ్చితంగా చదవాలి కదా. సో నాది ఈ వరలక్ష్మి వ్రతం బుక్ ఒకటి ఉండే అనమాట. సో అది చాలా వెతికాను, ఇంట్లో ఎక్కడుందో ఇప్పుడు కనిపించట్లేదని చెప్పి ఇంకా యూట్యూబ్లోనే వీడియో పెట్టుకొని ఆ స్టోరీ అంతా కూడా విన్నాను అనమాట. సో ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు ఆ కథ చదివినా చాలా మంచిదంట. సో నేనైతే ఈసారి విన్నాను. అండ్ ఇంకా విని కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట నాది. అండ్ లక్ష్మీదేవి ఎప్పుడు మా ఇంట్లో ఉండాలి, ఇంకెక్కువ లక్ష్మిని మాకు ఇవ్వాలని చెప్పేసి మీరు అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పేసి కోరుకున్నాను. నేను ఎప్పుడు అదే మొక్కుకుంటానండి, అందరూ బాగుండాలి, దాంట్లో మాత్రం ఖచ్చితంగా నేను ఉండాలి అని చెప్పేసి అనుకుంటాను. ఈ డైలాగ్ ఎక్కడో విన్నా అనమాట. అప్పటి నుంచి ఇంకా నేను ఎప్పుడు మొక్కుకున్నా సరే ఇదే డైలాగ్ వస్తుంది నాకు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో మీరు అందరు కూడా హారతి తీసుకోండి, మంచిగా మీరందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలని మొక్కుకోండి. ఇంట్లో డైలీ పూజ చేసేటప్పుడు లియన్కి ఇట్లా హారతి ఇస్తాను అనమాట. సో వాడికి అలవాటు హారతి తీసుకోవడము. కానీ ఈసారి ఏం చేశాడంటే కొంచెము మంట దగ్గరికి పెట్టేశాడనమాట చెయ్యి. ఏమంత కాలలేదు, ఏం ఏడవలేదు కానీ జస్ట్ టచ్ అయిందని జస్ట్ ఆ రియాక్షన్ ఇచ్చాడనమాట. ఈసారి అమ్మవారికి నేను నైవేద్యంగానైతే శనగలు, పండ్లు అండ్ వడలు ఒక్కటే చేశాను అనమాట. యాక్చువల్లీ పులిహోర ఇంకా అవన్నీ కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు ఈవినింగ్కి కుదరలేదనమాట. అప్పటికే వీలైనంత చేసుకుందాం చాలు, ఎక్కువగా అవసరం లేదనేసి ఓన్లీ ఒక ప్రసాదం అయినా సరే పెట్టాలి అనేసి అనుకున్నాను అనమాట. అందుకని చెప్పి ఇంకా మేము కూడా ఉట్టి ఆ గారెలే నైట్ డిన్నర్ లాగా తినేసామన్నమాట. ఇంకా తినే ముందు ఇంకా పూజ కంప్లీట్ కాగానే పసుపు బొట్టు ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి మా ఓనర్ అమ్మమ్మని పిలిచాను అనమాట. అండ్ ఇంకా మా మమ్మీ ఇంకా మా చెల్లె వచ్చారు. సో ఫస్ట్ అయితే తల్లికి ఇవ్వడం చాలా మంచిదంట. సో మా మమ్మీకి అయితే కుదరలేదు ఫస్ట్ రావడానికి, అందుకనే అమ్మమ్మ ఉంది కదా అని చెప్పి ఇంకా నేను పూజ కాగానే ఫస్ట్ మా ఓనర్ అమ్మమ్మకి అయితే పసుపు బొట్టు ఇచ్చేసాను. అక్కడ ఉన్నాయి. నువ్వు చేసినావా అమ్మమ్మ?
లాస్ట్ ఇయర్ అయితే లియన్ బాబు చాలా క్యూట్గా ట్రెడిషనల్గా రెడీ అయ్యిండే అనమాట. సో ఈసారి కూడా అంతకన్నా క్యూట్గా రెడీ చేద్దాం అనుకున్నాను, కానీ వాడికి హెల్త్ బాగాలేదు కదా, అందుకని చెప్పి నార్మల్ టీషర్ట్ ఇంకా షార్ట్ వేసేసాను. సో నా పూజ అయితే అయిపోయింది కదా, ఇంకా పూజలో పెట్టిన కంకణం కూడా కట్టేసుకున్నాను అనమాట. అండ్ లియన్కి ఒకటి, సందీప్కి ఒకటి కూడా కంకణం కట్టాను అనమాట. వాడు కట్టిన తర్వాత ఒకటే ఆకు ఉంది కదా దానికి, సో ఆకు వద్దని చెప్పేసి ఒకటే తీసేయమంటున్నాడు. కానీ అట్ లాస్ట్కి నెక్స్ట్ డే వరకు పెట్టుకున్నాడు. ఒక రోజంతా ఉంచిన తర్వాత ఇంకా అప్పుడు తీసేసాను అనమాట, వాడికి ఇరిటేట్ అవుతుందని చెప్పి. లాస్ట్ ఇయర్ నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. లాస్ట్ ఇయర్ నేను అమ్మవారిని చక్కగా అంటే చిన్నగా నాకు వీలైనంత విధంగా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. సో ఇవాళకి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం వీడియో అయితే ఇదనమాట. వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.